ఒక నిమిషం రవీంద్ర గారు, శేష్ గారు మాట్లాడతారు. శేష్ గారు ఎట్లా చూస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని? నిన్న ఏంటంటే కాసేపు హడావుడి బాగానే జరిగింది, అంటే కేటీఆర్ని అరెస్ట్ చేసేస్తారా అనే వరకు జరిగింది. బట్ అరెస్ట్ చేయడం అనేది పొలిటికల్గా మేబీ దిస్ ఈజ్ నాట్ ఏ రైట్ టైం. వాళ్ళు ఒకవేళ అరెస్ట్ చేయాలనుకున్నా కూడా, అంటే అరెస్ట్ చేసేంత గ్రౌండ్స్ దీంట్లో ఉన్నాయా? మీ అనాలిసిస్ ఏంటి? రిషి గారు, రవీంద్రరావు గారికి, మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ లో ఇప్పటికి 2 సార్లు విచారణని ఎదుర్కొన్నారు, ఏసీబీ విచారణని, కేటీ రామారావు గారు. అయితే దీంట్లో ఇంకొక విచారణ కూడా జరుగుతుంది, ఈడీ విచారణ కూడా జరుగుతుంది. 2 రకాలైనటువంటి విచారణ జరుగుతుంది. అయితే జనవరిలో విచారణ ఎదుర్కొన్నప్పుడు, ఇప్పుడు విచారణ ఎదుర్కొన్నప్పుడు 2 సార్లు కూడా విచారణకు ముందు, విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ స్పందించినటువంటి తీరు చాలా అగ్రెసివ్ గా ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనకి చాలా స్పష్టం అవుతుంది. బట్ కేసులో ఏం మెరిట్స్ ఉన్నాయి, కేసు ఎట్లా ఉంది, కేసులో ఉన్నటువంటి లోపాలు ఏంటి, కేసులో అవినీతి జరిగిందా లేదా, లేకపోతే నిబంధనల వైలేషన్ జరిగిందా అనేది ఒక ఎత్తు అయితే, దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న A1, A2, A3 ముగ్గురు మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముగ్గురులో A1 కేటీ రామారావు గారు ఉన్నారు, మిగతా ఇద్దరు A2 అండ్ A3 అధికారులు ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ కేసు విషయంలో బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ స్పందిస్తున్నటువంటి తీరు, అంత అగ్రెసివ్ గా ఎందుకు స్పందిస్తున్నారు అనేటటువంటి విషయం పైన, తను మాట్లాడినటువంటి మాటల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మీడియాలో. అయితే ఇక్కడ ఎందుకు ఆ స్థాయిలో స్పందిస్తున్నారు కేటీ రామారావు గారు అనేటటువంటి విషయాన్ని గనక మనం చూస్తే, ఒక 3 విషయాలు చాలా స్పష్టమవుతున్నాయి దీంట్లో. ఒకటి ఏంటి అనంటే, కేసుకు నేను ఏ మాత్రము భయపడటం లేదు అనేటటువంటి ఒక గాంభీర్యతను ప్రదర్శించేటటువంటి క్రమంలో ఆ స్థాయిలో మాట్లాడుతున్నారా అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. దిస్ ఇస్ ద పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2కి వచ్చేసరికి ఏంటి అనంటే, ఈ కేసుని నేను చాలా తేలిగ్గా తీసుకుంటున్నాను, ఇప్పటికే నా పైన 14 కేసులు పెట్టారు, 1400 కేసులు పెట్టినా నేను భయపడేటటువంటిది లేదు. అరెస్ట్ చేస్తారా, చేస్తే చేసుకోండి, అరెస్ట్ కూడా నేను సిద్ధంగా ఉన్నాను అనేటటువంటి మాట చెప్తున్నారు. అంటే పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని నింపేటటువంటి కార్యక్రమం, స్థైర్యాన్ని నింపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. మూడోది ఏంటి అనంటే, అరెస్ట్ చేస్తే, అంటే ఈ కేసులో ఆరోపణలతోటి ఆధారాలు లేకుండా నన్ను అరెస్ట్ చేశారు అనేటటువంటి ఒక క్యాంపెయిన్ చేసుకొని సానుభూతి పొందేటటువంటి ప్రయత్నం చేయటానికి అరెస్ట్ చేసుకోండి అనేటటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు అనేటటువంటి విషయం గమనిస్తున్నాం. అంటే ఈ 3 కోణాలు ఈ కేటీఆర్ స్పందనలో మనకి కనపడుతున్నటువంటి అంశాలు. ఇది ఒక అంశం. అయితే రెండోది ఏంటంటే, కేసులో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, కేసులో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది ఒకటి మనం చూస్తే, ఫార్ములా ఈ కార్ రేస్ అనేది ఒక 4 సీజన్స్ కి హైదరాబాద్ లో నిర్వహించడానికి, 9th, 10th, 11th, 12th సీజన్స్ నిర్వహించడానికి వచ్చింది. ఫస్ట్ సీజన్ సక్సెస్ఫుల్ గా రన్ అయింది. రెండో సీజన్ కి వచ్చేసరకు అక్కడ ప్రమోటర్ గా ఉన్నటువంటి గ్రీన్ కో కంపెనీ ప్రమోటర్ స్థాయి నుండి, లేకపోతే స్పాన్సర్షిప్ స్థాయి నుండి తప్పుకోవటంతో మరి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ FEO సంస్థ వెళ్ళిపోతుంది. కాబట్టి మళ్ళా కార్ రేస్ ని హైదరాబాద్ లో నిర్వహించడానికి అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీ రామారావు గారు చేసింది ఏంటి అంటే, స్పాన్సర్షిప్ దొరికే వరకు కూడా HMDAని తాత్కాలిక స్పాన్సర్షిప్ గా పెట్టేసి HMDA నుండి 55 కోట్ల రూపాయల నిధులు డైరెక్ట్ గా FEO సంస్థకు చెల్లించింది. ఇది అభియోగం ఇక్కడ. అయితే దీంట్లో ఏంటి అనంటే, నిబంధనల వైలేషన్ జరిగిందా ఒకటి, రెండవది కరప్షన్, ఈ మనీ ట్రాన్స్ఫర్ లో కరప్షన్ జరిగిందా, కరప్షన్ జరిగితే ఏ స్థాయిలో జరిగింది, ఎట్లా జరిగింది అనేటటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ పైనే ఇప్పుడు ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు విచారణ చేస్తున్న సందర్భంలో దీంట్లో మనకి స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం ఏంటంటే, నిబంధనల వైలేషన్ జరిగింది. ఒక 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ చెల్లింపులు జరిగేటప్పుడు ఖచ్చితంగా సర్టన్ బిజినెస్ రూల్స్ ఫాలో అవ్వాలి. అది క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి, ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి. రెండోది, మనం చెల్లింపులు చేస్తున్నది ఫారిన్ కరెన్సీలో కాబట్టి RBI పర్మిషన్స్ ఉండాలి. బట్ ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గానే FEOకి HMDA నుండి వీళ్ళు, అంటే శేష్ గారు క్లియర్ గా దేర్ ఇస్ ఎ వైలేషన్ అయితే జరిగింది. అది ఏ అడ్జస్ట్మెంట్స్ కోసం అన్నా కూడా, అంటే ఏస్ నెక్స్ట్ అనే కంపెనీ
జస్ట్ బిఫోర్ 4 months బిఫోర్ ద అగ్రిమెంట్ Yeah. దానికి ఎట్లా ఇస్తారు ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి అందులో మాట్లాడదాం, అంటే టెక్నికల్ గా అంశాలు అలాగే పొలిటికల్ అంశాలు మనతో రిషి గారు పాటు. ఒక పాయింట్ చెప్తాను. Yeah, రిషి గారు ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు నిబంధనల వయలేషన్ జరిగింది అనేది స్పష్టంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో రెండో కోణం ఏంటంటే దీంట్లో కరప్షన్ ఏ స్థాయిలో జరిగింది అనేది. అయితే 55 కోట్లు డైరెక్ట్ గా ఎఫ్ఈఓకి వెళ్ళాయి కాబట్టి దీంట్లో కరప్షన్ లేదు అని కేటీ రామారావు గారు వాదిస్తుంటే, బట్ దాంట్లో వస్తున్నటువంటి ఇంకొక డైమెన్షన్, ఇంకొక కోణం ఏంటి అని అంటే, మీరు గ్రీన్ కో అనేటటువంటి సంస్థ బిఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు అంటే క్విడ్ ప్రోకో జరిగింది అని అంటే, బట్ క్విడ్ ప్రోకో జరిగింది గ్రీన్ కో చెప్తున్న సంస్థ చెప్తున్న వాదన ఏంటి అని అంటే, మేము ఒక బిఆర్ఎస్ ఎలక్ట్రల్ బాండ్సే కాదు బీజేపీ కొన్నాము, కాంగ్రెస్ కొన్నాము, మరి దాన్ని ఎలా చూడాలనేటటువంటి ఒక వాదన తీసుకొస్తుంది. ఒకవేళ నిజంగా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారానే క్విడ్ ప్రోకో ద్వారానే అవినీతి జరిగితే దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఆధారాలు దొరకవు. కాబట్టి కేసులో ఆరోపణలు మాత్రమే ఉంటాయా, ఆధారాలు వస్తాయా, ఆధారాల ఆధారంగా శిక్షిస్తారా అనేటటువంటిదే ఈ కేసులో ఉన్నటువంటి అతి ముఖ్యమైన అంశం. రైట్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన జాయిన్ అయ్యారు. దయాకర్ గారు గుడ్ మార్నింగ్. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఏంటి, మీరు కక్ష కట్టారా కేసీఆర్ మీద, అలాగే కేటీఆర్ మీద, హరీష్ రావు మీద అంటున్నారు, మరి